ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు అందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది మొదలు ఈ రోజు వరకు పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులను తన భుజాన మీద వేసుకొని ఆపదలో ఉన్న ఏ కార్యకర్తకైనా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడాను తన సొంత ఇంటివారుగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా చదలవాడ అరవింద్ బాబు గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు వరకు గతించిన 20 సంవత్సరాల నుంచి కూడాను ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా బాధలకు గురవుతూ ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద అరాచకమైన దాడులు మరియు మహిళల మీద కేసులు పెడుతూ మహిళలు నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అట్లాగే ఇళ్ల స్థలాల విషయంలో కానీ, మహిళలకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ ఏదైనా ఈ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నించగా ఆయన వెంటనే మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసి వదిలేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, రేషన్ మాఫియాకి ఎక్కడైతే మూల స్తంభం ఉందో అది నర్సరావుపేట వైసీపీ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒక మహిళను నేను ఎమ్మెల్యేని ఆయన చేసిన అవకతవకలు ప్రశ్నిస్తూ ఉంటే నా మీద గంజాయి కేసు పెట్టించి నన్ను జైలు పాలు చేయడం జరిగింది. ఆ రోజు కూడాను కార్యకర్తల్ని వదలకుండా ఒక మహిళనైన నా మీద ఈ గోపిరెడ్డి, ఈ దోపిడీ రెడ్డి, ఈ గంజాయి రెడ్డి కేసు పెడితే మా నర్సరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నేనున్నానమ్మా నీకు అంటూ ఈరోజు నన్ను బయటికి తీసుకొచ్చి నా మీద ఏ కేసు లేకుండా చేసే విధంగా మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అట్లాగే రాబోయే 2024 ఎన్నికల్లో గెలుపు అనేది లాంఛన ప్రాయమే. ఎందుకంటే 2019 నుంచి కూడాను ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజల్లో మమేకమై తిరుగుతున్న నాయకుడు ఒక్క చదలవాడ అరవింద్ బాబు గారు మాత్రమే. ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుకున్నాడు నర్సరావుపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారికి టికెట్ కనుక ఇవ్వకపోతే నా గెలుపు నల్లేరు మీద నడకే అని. కానీ గోపిరెడ్డి నీకు ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పుడు నీ గెలుపు నల్లేరు మీద నడక కాదు, నీకు ముళ్ళ మీద నడక. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడాను, ప్రతి వార్డులో ప్రతి కార్యకర్త కూడాను నీకు ఎప్పుడు చట్టకోపం పెడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు ప్రజలకు చేసిన ఇబ్బందుల గురించి రేపొద్దున మా ప్రభుత్వం రాగానే మొత్తం తిరగదోడుతూ ఉంటాం బాబు. ఇంకోటి, నర్సరావుపేట మహిళలకు, నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, రేపు రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వం, మన బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాగానే మనకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ 2014లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అందించారో రాబోయేది మన ప్రభుత్వమే. కాబట్టి కులం, మతం, జాతి భేదం లేకుండా రేపు అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అవగానే ఆయన మనకు రావాల్సిన పథకాలన్నీ మనకు తూచా తప్పకుండా అందిస్తారు. ఖచ్చితంగా మనల్ని నిలబెట్టుకుంటారనే నమ్మకంతో మనం అందరం ఓటు వేసి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.